నేడు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావును 5 రోజుల కస్టడీని కోరింది పోలీసులు. ఇక నిందితుల లాయర్లు నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. నేడు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావును 5 రోజులు కస్టడీకి కోరింది. అలాగే నిందితుల లాయర్లకు నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. నేడు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ఇక భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు 5 రోజులు కస్టడీకి కోరారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కేసులో పూర్తి స్థాయిలో ఆధారాలు కావాలంటే ఎవరి పాత్ర ఏ వరకు ఉంది అనేది తేల్చాలి అంటే 3 కీలకమైనటువంటి వ్యక్తులను విచారించాలి అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ప్రణీత్ రావు, తిరుపతయ్య, అదే విధంగా భుజంగరావు వీళ్ళ 3 కూడా విచారించాలి. 3 కలిపి విచారిస్తేనే ఈ కేసుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరిని ట్యాప్ చేశారు, ఎవరు చెబితే ట్యాప్ చేశారు, ట్యాప్ చేసినటువంటి విషయాలను ఎవరికి అందజేశారు, ఆ మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా రికార్డ్ చేసినటువంటి ఆడియోలు అన్ని కూడా ఎవరికి అందించారు అనేటటువంటి వివరాలు బయటకు వస్తాయంటూ చాలా కీలకమైనటువంటి పిటిషన్ ని నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. అయితే దీనికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కౌంటర్ కూడా ఈ రోజు దాఖలు అవ్వబోతుంది. వన్స్ కౌంటర్ దాఖలు అయిన తర్వాత 2 వైపులా ఉన్నటువంటి వాదనలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు పోలీసుల తరపున ఉన్నటువంటి వర్షన్, అదే విధంగా అరెస్ట్ అయినటువంటి 3 తరపున ఉన్నటువంటి వర్షన్, ఈ 2 వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఒక తీర్పు ఇవ్వబోతుంది. ఒకవేళ 3 కూడా పోలీస్ కస్టడీకి ఇస్తే, అరెస్ట్ అయినటువంటి ఈ మాజీ పోలీస్ అధికారులను పోలీస్ కస్టడీకి ఇస్తే మాత్రము డెఫినెట్ గా వాళ్ళ 3 కూర్చోబెట్టి ఒకేసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్స్ అదే కనుక జరిగితే డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సంచలనమైనటువంటి విషయాలే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. పడవ శక్తులు